కేసీఆర్ తప్పిదాల వల్లే తెలంగాణకు నష్టాలు కష్టాలు వచ్చాయన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 10 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్ వివక్షత చూపెట్టారని విమర్శించారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, కేసీఆర్ వస్తే గౌరవంగా చూసుకుంటామంటున్న మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సార్, రేపటి నుంచి చాలా కీలకంగా ఉండబోతుంది. కేసీఆర్ కూడా అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా జలలు కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్ళ బండారం బయట పెడతానికి కేసీఆర్ ఛాలెంజ్ విసిరాడు. సార్, రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఏంటి అసెంబ్లీలో? డెఫినెట్గా కేసీఆర్ గారు అసెంబ్లీకి రావడాన్ని స్వాగతిస్తూ ఉన్నాను. ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్లో పండుకుంటే కాదు, ప్రతిపక్ష హోదా ఇచ్చింది ప్రజల చెంత నుండి ప్రజా సమస్యలను స్పందించడానికి. కనీసం 2 ఏళ్లకైనా కనువిప్పగలిగి అసెంబ్లీకి రావడం స్వాగతించదగ్గ విషయం. జలం విషయంలో టీఆర్ఎస్ పార్టీ చేసిన దోపిడీని రేపు మా శాసనసభ్యులు ఎండగట్టబోతా ఉన్నారు. పనికి రాని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజాసొమ్ము 1,00,000 కోట్లు ఎలా ఆరోపణ చేశారో, కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ వెనకబడిన మహబూబ్నగర్ జిల్లాలో వచ్చే ప్రాజెక్టులు ఎందుకు లేదో, అసలు ప్రాజెక్టుల పేరిట ఎంత దుర్వినియోగం అయిందో అవన్నీ కూడా ఎండగట్టే ప్రయత్నం చేస్తాం అసెంబ్లీలో. దీంతోపాటు విజనరీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు, దీంతోపాటు మొన్న జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్లో వచ్చినటువంటి 5,70,000 కోట్ల చిల్లర పెట్టుబడులు, ఫోర్త్ సిటీ ఆవిర్భావం, మెట్రో పొడిగింపు, ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఒకవైపు అభివృద్ధి, ఒక సంక్షేమం రెండు కల్లా తీసుకెళ్తున్న తరుణంలో అసెంబ్లీ జరుగుతూ ఉన్నాయి. వాస్తవాలకు బయటికి రావాలి, మేము కూడా కోరుకునేది అదే. సరే, ఇటు పాలమూరు ఎండిపోవడానికి కాంగ్రెస్ నేతలు చేసినటువంటి నిర్వాహకం వల్లనే పాలమూరు ఎండిపోయిందని వెలగబెట్టారు కదా. ఇప్పుడు ఇట్లా వెళ్ళిపోతుంది. ఇప్పుడు పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత కదా దాని మీద శ్రద్ధ పెట్టినాము. కాళేశ్వరం ప్రాజెక్టు వయబుల్ ప్రాజెక్టా కాదని తెలిసి ఎందుకు డబ్బులు పెట్టినారు ప్రజలు గ్రహిస్తలేరా? ఇవన్నీ అన్ని కూడా ఎండగాడుతూ వాస్తవాలు బయటకు వస్తాయి. ఇటీవల కేసీఆర్ చాలా ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద. గతంలో కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు, ఒకరోజు ఉన్నారు, వెళ్ళిపోయారు సంతకం పెట్టి. ఈసారి కూడా అట్లనే ఉంటుందా, లేదంటే ఈ ఆరోపణలు చేశారు కాబట్టి ఆయన చర్చలో పాల్గొనే అవకాశం ఏమైనా ఉందా? మేము చర్చలో పాల్గొనాలని మా ముఖ్యమంత్రి గారు కోరుకుంటా ఉన్నారు. ప్రతిపక్ష నాయకులు చర్చలో పాల్గొంటే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. మేము చాలా సందర్భాలు చెప్పాము, మీరు 10 ఏళ్ళు చేసిన దోపిడీ, భూదోపిడీ, జలదోపిడీ, నిధుల దోపిడీ ఇవన్నీ కూడా బయటకు రావాలి. బీఆర్ఎస్ పాలన మా కేవలం 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన మీద, జరిగిన అభివృద్ధి సంక్షేమం మీద చర్చకు ఎప్పుడైనా సిద్ధం. కాంగ్రెస్ నేతలు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ నేతలు అవమానపరుస్తారు, ర్యాగింగ్ చేస్తారు అనేది బయట జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా పిలుస్తామని రండి అసెంబ్లీకి అని, అలాంటిది ఏముండదు. ప్రజాస్వామ్యం నమ్ముకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది మొత్తానికైతే రేపటి నుంచి జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ ఖచ్చితంగా రావాలని, కేసీఆర్ వస్తే తాను చేసినటువంటి ఆరోపణలన్నిటికీ సమాధానం చెప్తామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ చేసినటువంటి నీటికి సంబంధించినటువంటి అంశాలపై ఖచ్చితంగా చర్చిస్తాము. ఆ చర్చలో కేసీఆర్ పాల్గొనాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కోరుతున్నారు. వీడియో జర్నలిస్టు నిరంజన్తో సిద్ధార్థ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.